IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఒడిశాలో ప్రముఖ శ్రీ క్షేత్రం పూరి ఆలయంలో జగన్నాథ స్వామి రథోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. వాళ్ళ ఆలయ క్షేత్రానికి జగన్నాథ స్వామి, సుభద్ర, బలభద్రలు తిరిగి రానున్నారు. గుండీచా మందిరం నుంచి బహుళ యాత్ర ప్రారంభం కానుంది. పూరి జగన్నాథ స్వామి రథోత్సవ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. జగన్నాథుడి దర్శనం కోసం లక్షలాదిగా భక్తజనం వస్తోంది. దీంతో పూరి జగన్నాథ ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. ఇవాళ జరిగే బహుదా రథయాత్రలో భక్తులు లక్షలాదిగా పాల్గొనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఈ నెల 7న ప్రారంభమైన పూరి జగన్నాథ స్వామి రథోత్సవ వేడుకలు మరో 3 రోజుల్లో ముగియనున్నాయి. 12 రోజున రథోత్సవ వేడుకలు ముగియనున్నాయి. ఏ హిందూ ఆలయంలోనైనా ఊరేగింపునకు ఉత్సవ విగ్రహాలను తీసుకువస్తారు. కానీ పూరి ఆలయంలో జరిగే రథయాత్రకు మాత్రం ఏకంగా జగన్నాథ స్వామి, బలభద్ర, సుభద్రలతో సహా ఏడాదికి ఒకసారి గుడి బయటకు వచ్చి రథయాత్రలో పాల్గొంటూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. మూల విరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనటం ఇక్కడి ప్రత్యేకత. అందుకే ఈ రథయాత్రను భక్తులు అత్యంత అపురూపంగా భావిస్తారు. మూల విరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనుతూ ఉండటంతో దర్శించుకునేందుకు ఎగబడతారు. సో పూరిలోని శ్రీ క్షేత్రంలో లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. పూరి జగన్నాథుని యొక్క రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు అశేష భక్తజనం అక్కడికి తరలివచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈరోజు బహుదా రథయాత్ర జరగబోతోంది. అంటే స్వామివారు, సుభద్ర, బలభద్రలు ఇద్దరూ కూడా ఇప్పటి వరకు మాడవీళ్ళు తిరిగిన వారు తన సొంత టెంపుల్లోకి ప్రవేశించేటువంటి యాత్రగా చెప్తూ ఉన్నారు. ఈ యాత్రను చూసేందుకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చిన దృశ్యాలు మనం 10TV స్క్రీన్ పైన లైవ్ లో చూస్తూ ఉన్నాము. మనం నిన్న కూడా 10TV లైవ్ లో ఎక్స్క్లూజివ్ గా ఇచ్చాము. రత్న భాండా గారు ఓపెనింగ్ కి సంబంధించిన విజువల్స్ కూడా చూసాము. అయితే ఈ రోజు లక్షలాదిగా ఈ రథయాత్ర ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ లెక్కింపు ప్రక్రియను కూడా ఒక 2 రోజుల పాటు వాయిదా వేశారు ఆలయ కమిటీ సభ్యులు. సో మనం చూస్తూ ఉన్నాము పూరి జగన్నాథ క్షేత్రము భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లక్షలాదిగా భక్తులు తరలివస్తూ ఉన్నారు. ఈ నెల 7న ప్రారంభమైనటువంటి రథోత్సవము ఇంకా 3 రోజుల పాటు కొనసాగబోతోంది. ఈ రోజు బహుదా రథయాత్రను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రథయాత్రను చూసేందుకు దేశం నలుమూలల నుంచే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి స్వామివారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి భక్తులు తరలివస్తూ ఉంటారు. లక్షల్లో ఈ రోజు భక్తులు పాల్గొనబోతున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. పూరిలో జగన్నాథుని యొక్క రథోత్సవ వేడుకలైతే కన్నుల పండుగగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు బహుదా రథయాత్ర ద్వారా స్వామివారు తిరిగి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఈ యాత్రను చూడటం అనేది జన్మ చరితార్థంగా భావిస్తూ ఉంటారు భక్తులు. చాలా అపురూపంగా ఈ యాత్ర, స్వామివారి యాత్రను ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా చూడాలని అనుకుంటారు. ఉత్సవ ఊరేగింపుకు సంబంధించినటువంటి విగ్రహాలు ఇక్కడ అంటే జనరల్గా రథయాత్రల్లో ఉంటాయి. కానీ పూరిలో మాత్రము డైరెక్ట్గా మూర్తులే ఏదైతే ప్రతిష్టాపించినటువంటి ఆ మూర్తులతోనే రథయాత్ర చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రథయాత్రలో డైరెక్ట్గా స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకోవడానికి లక్షల సంఖ్యలో బారులు తీరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. జగన్నాథ స్వామి రథయాత్రను లైవ్ దృశ్యాల్లో మనం చూస్తూ ఉన్నాము. లక్షలాదిగా భక్తులు దేశం నలుమూలల నుంచి కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. అలానే ఈ సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే పూరి శ్రీ క్షేత్రంలో ఉన్నటువంటి రత్న భాండాగారాన్ని కూడా నిన్న ఆలయ అధికారులు, కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఓపెన్ చేశారు. అయితే ఈ 2 డేస్ తర్వాత దానికి సంబంధించిన లెక్కింపు ప్రక్రియను కూడా చేయాలనుకున్నారు. ఎందుకంటే లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలి రానుండటం, ఈ రోజు రథ యాత్ర అనేది ముగింపు స్టేజ్కి రావటం అనేది ఉంది. కాబట్టి ఈ రథయాత్రను ప్రతిష్టాత్మకంగా పూరి క్షేత్రంలో నిర్వహిస్తారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటువైపు రత్న భాండా గారికి లెక్కింపుకి సంబంధించి కూడా ఒక కమిటీ మెంబర్స్ ని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా పూర్తి చేయాలనుకుంటున్నారు. సో మొత్తంగా ఒడిశాలో ప్రముఖ శ్రీ క్షేత్రం పూరి ఆలయంలో జగన్నాథ స్వామి రథోత్సవ వేడుకలైతే కన్నుల పండుగగా జరుగుతున్నాయి.